విగ్రహాలు ఏవైతే మనం పూజిస్తూ ఉంటామో అవి ఏవైనా కానీ ఒక రాయిని తీసుకువచ్చి దాన్ని చెక్కి విగ్రహం కింద మలిచి ఆలయంలో పెట్టడం జరుగుతుంది. మామూలుగా ఒకప్పుడు అది ఒక రాయి మాత్రమే. ఎప్పుడైతే ఆలయంలోకి వచ్చిన తర్వాత పూజలు ఇవన్నీ జరుగుతున్న తర్వాత అదొక శక్తి అన్న భావన అనేది ప్రతి ఒక్కళ్ళు కలుగుతుంది. అసలు అది ఎలా సాధ్యం అంటారు? యంత్ర ప్రతిష్టాపన అనేది ఒకటి ఉంటుంది. ఏ విగ్రహం పెట్టినా కూడా మీరు ఇంతకుముందు అడిగినట్టుగా యంత్రం అనేది ఎలా వర్తిస్తుంది, ఇక్కడ కూడా యంత్రము. ఒక ఆలయం అంటే ఒక వెళ్ళి గుడిలో దర్శనం చేసుకొని రావడం కాదు, చాలా సైన్స్ ఉంటుంది ఆలయంలో. కింద పెట్టే యంత్రానికి 5 రోజుల పాటుగా చేసేటువంటి ప్రక్రియ కరెక్ట్గా చేస్తే ఆ శక్తి అనేది ఉంటుంది. ఎన్నో హవనాలు, ఎన్నో మూలమంత్రాలతోటి చేసేటువంటి ప్రక్రియ. ఆ యొక్క శక్తి అంతా కూడా యంత్రంలోకి తీసుకొని తర్వాత యంత్రము కింద సమర్పణ చేసిన తర్వాత యంత్ర ప్రతిష్ఠ అయిన తర్వాత లాస్ట్ రోజు ఎవరైతే మన హిందూ ధర్మాన్ని తర్వాత ఎవరైతే ఇది ఆచరిస్తూ ఉన్నారో తర్వాత వైదికంగా ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా ఎవరో ఒక సన్యాసి, యతిలు అంటారు వారు, యతిన్యాసం ఉన్న వారి చేత కుంభ ప్రోక్షణ అంటారు దాన్ని. కుంభ ప్రోక్షణ అంటే 5 రోజులు నిర్వర్తించిన కార్యక్రమం మొత్తం ఆ కుంభంలో శక్తిని తీసుకొని ఆ యొక్క తీర్థాన్ని స్వామివారి మీద ప్రోక్షణ చేస్తారు. అప్పుడు ఆ శక్తి అంతా కూడా స్వామికి వస్తుంది, ఆ కళ వస్తుంది. ఆ కళ రావాలి, ఆ కళ ఎప్పటికీ అలానే ఉండాలి అంటే అర్చకుడు కూడా దానికి తగ్గట్టుగా నియమ నిష్టల నిబంధనలతోటి అక్కడ వర్తించాలి. అక్కడ నిజంగా అక్కడ కూర్చొని అర్చకుడు కూడా అక్కడ రోజు ఆరాధన చేయాలి. మన వైష్ణవ రోజులైతే ఇదంతా ప్రాసెస్ అవుతుందో అన్ని రోజులు అర్చక స్వాములందరూ నిత్యము అర్చక స్వామి అనేది ఒకసారి ప్రతిష్ఠ అయిన తర్వాత నిత్యం ఆరాధన చేయాల్సింది ఆలయం. 3 పూటలు 2 పూటలు ఉంటుంది. పొద్దున సాయంత్రము ప్రాతకాల ఆరాధన, సాయంకాల ఆరాధన, మాధ్యాహ్నిక భోజనం, నివేదన ఉంటుంది. అలా ఏదైతే మన పాంచరాత్ర ఆగమం ప్రకారం చూసుకుంటే ఆలయం ప్రతిష్టాపన కాగానే ప్రథమారాధన అనేది ఉంటుంది ఒకటి. ఆ ప్రథమారాధన నుంచి మొదలు పెట్టుకొని జీవితాంతం ఆరాధన జరుగుతూనే ఉంటుంది భగవంతుడు. మధ్యలో బ్రహ్మోత్సవాలని, పవిత్ర ఉత్సవాలని, చాలా ఉత్సవాలు వస్తూ ఉంటాయి. అలా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు మన వైష్ణవ సాంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాయి. అలా అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయటం ద్వారానే ఆ యొక్క మూర్తికి ఆ కళ వస్తుంది, ఆ శక్తి, ఆ పవర్స్ అనేవి కూడా రావటం అనేది జరుగుతుంది. మీరు ఎన్నో కోట్లు పెట్టి ఎంతో బంగారం పెట్టి ఆభరణాలు పెట్టినా కూడా ఆ కళ రాదు. ఎప్పుడైతే యతిన్యాసం ఉన్నటువంటి యతిలు వచ్చి ముట్టుకొని ఆ యొక్క ఆరాధన చేస్తారో అప్పుడు ఆ యొక్క శక్తి అనేది ఆ యొక్క మూలమూర్తికి అక్కడ రావడం జరుగుతుంది. అప్పటిదాకా అదొక శిల్పి చెక్కినటువంటి రాయి తప్ప దానికి ముందు శిల్పి ఏ రకంగా చెక్కుతాడో అదే రకంగా అర్చకుడు తర్వాత ప్రతిష్ఠ చేసేటువంటి యజ్ఞాచారి కూడా అంత నియమ నిష్టలతోటి ఆ ప్రతిష్ఠ భాగాన్ని జరిపించాలి. ఇక్కడ ఇంకొకటి కూడా విగ్రహ ప్రతిష్టాపన ఏ విధంగా అయితే జరుగుతుందో అలానే ధ్వజారోహణం ప్రతి ఆలయంలో ఖచ్చితంగా ఆలయానికి ముందు ఆ ధ్వజస్తంభం అనేది ఉంటుంటుంది. ప్రతి ఆలయానికి కంపల్సరీ ధ్వజస్తంభం అనేది ఉండాలా? ఎందుకు ధ్వజస్తంభాన్ని అనేది ఆలయం ముందు పెడతారు? ధ్వజస్తంభము అంటే మన వైష్ణవ ప్రకారంగా చూసుకుంటే ధ్వజంలో గరుత్మంతుడు అనే వారు ఉంటారు, తెలిసే ఉంటుంది అందరికీ. వైనతేయుడు ఉంటారు అందరు. బ్రహ్మోత్సవంలో మొదటి రోజు అంకురారోపణ, 2వ రోజు ధ్వజారోహణం చేస్తారు. ప్రతి ఒక్క ఆలయానికంటే వైష్ణవ సాంప్రదాయంలో ఉండే ఆలయాలన్నిటికీ ఉంటుంది. ఇక శైవాగమం ప్రకారంగా అది వేరే రకంగా ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ విధానం అనేది కొంచెం చేంజ్ అవుతుంది అక్కడ. ధ్వజారోహణంలో ఎన్నో రకాలైనటువంటి మంత్రాలతోటి కూడినటువంటి పద్ధతి ఉంటుంది అక్కడ. నిత్యము ఆరాధన చేసిన తర్వాత భగవంతుని నివేదన చేసిన ప్రసాదము చుట్టూరుగా అష్టదిక్పాలకులు, ద్వారపాలకులు, అలాగే బలిపీఠాలు ఉంటాయి. ఇవన్నీ బలిపీఠాలు అంటారు. నిత్యం భగవంతునికి ఆరాధన చేయగానే తీర్థ గోష్ఠి కన్నా ముందు ఈ బలిహరణ చేయాలి. వీరందరికీ బలి
హరణ అంటే ఒక అర్చకుడు పరిచారకుడు అందరూ కలిసి వెళ్ళి బలిహరణ చేసి వస్తారన్నమాట చుట్టూరు. ఓకే. అంటే ఆలయం సమయంలో మధ్యాహ్న టైంలో అంటే కొన్నిసార్లు నేను ఎప్పుడు చూసినప్పుడు నివేదన చేసినా నివేదనలు చేస్తున్నప్పుడు చుట్టూరుగా అష్టదిక్పాలకులు అలాగే గరుత్మంతుడు వీరందరూ బలిహరణ సమర్పణ చేస్తారు. ప్రతి ఒక్క ఆలయానికి ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే ఆలయాన్ని సంరక్షించేది కూడా వారే అన్నమాట. ఓకే. గరుత్మంతుడు అనే భగవంతుడు ధ్వజం మీద ఉంటారు. ఆ యొక్క ధ్వజమే అన్నిటికీ ఒక దేవత ఆహ్వానం అంటారు. మన బ్రహ్మోత్సవంలో మనం ఎట్లయితే ఇంట్లో బర్త్డేస్ అవి ఇవి ఎలా చేసుకుంటాం, మన బంధుమిత్రులను ఎలా పిలుచుకుంటాము, ఓకే. ఇన్విటేషన్ లాగా. ఇన్విటేషన్. అలాగే గరుత్మంతుడికి అంటే మొదటిగా చేస్తాం దేవత ఆహ్వానం అని అంటాం మనం. దేవత ఆహ్వానం చేసిన తర్వాత ఇవంతా విన్నపాలు అయిన తర్వాత ఆ గరుత్మంతుని దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నీ కూడా తాళాలతోటి ధ్వజారోహణం చేస్తాం. ధ్వజారోహణం చేసిన తర్వాత అక్కడ కొన్ని అన్నపు ముద్దలు ఉంటాయి, పైకి ఇలా వేసి సంతానం కొరకి అందరికి ఇస్తూ ఉంటారు. దాన్ని వైనతేయ ప్రసాదము అంటారు మన దాన్ని. వైనతేయ ప్రసాదం. సంతానం కొరకు కానీ ఆరోగ్యం కానీ ఎక్కడ బ్రహ్మోత్సవాలైనా కూడా చేస్తూ ఉంటారు. ఈ ధ్వజారోహణంకి ప్రాముఖ్యత అది. ఓకే. చాలా రకాలుగా ఎన్నో శాస్త్రాలు ఎన్నో చెప్తూ ఉంటాయి. ఇంకా లోతుగా ఇంకా ఉన్నాయి. దాని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ధ్వజారోహణం అంటే ఇంకా ఎన్నో రకాలుగా ఉంటుంది. మన దగ్గర ఒక తీరుంటే మన తిరుపతిలో ఒక తీరు ఉంటుంది. ధ్వజారోహణము శ్రీపాంచరాత్ర ఆగమంలో ఒక తీరుంటే వైఖానస ఆగమంలో ఇంకో తీరు ఉంటుంది. శైవాగమంలో ఒక తీరు ఉంటుంది. చాలా విభేదాలు, చాలా ఒక్కొక్క ఆగమాన్ని ఒక్కొక్క తీరుగా చెప్తూ ఉంటాయి అన్నమాట. ఒక పద్ధతి విధానం అనేది ఉంటుంది. అంటే ఆ ముందు ఆ ధ్వజం అనేది ఉండడానికి కారణం అంటే వీళ్ళు రక్షిస్తూ ఉంటారు ఆలయాన్ని, రక్షకులుగా ఉంటారు. లక్ష్మీనారాయణులకి వాహనం ఎవరు? గరుత్మంతుడు. పెరుమాళ్ళు రావాలి అంటే వారు రావాల్సిందే అక్కడికి. ఓకే. ముందు వారు వచ్చిన తర్వాత స్వామివారు అమ్మవారని. వీరికన్నా ముందు సైన్యాధిపతి అని ఒక మహానుభావుడు ఉంటారు. ఆళ్వార్లు 12 ఆళ్వార్ల మధ్యలో సైన్యాధిపతి అని ఒక స్వామి ఉంటారు. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ మీకు నార్మల్గా చెప్తాను. ఒక ఎమ్మెల్యే, ఒక సీఎం, ఒక క్యాండిడేట్ దగ్గరికి మనం అక్కడికి ఒక విఐపి దగ్గరికి మనం వెళ్తున్నాం అనుకోండి. వెళ్తున్నప్పుడు ప్రోటోకాల్ అనేది ఉంటుంది వారికి. సీఎం అన్నప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది వారికి. మొదటిగా వారు పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు? పిఏ. వారే కదా మొత్తం చూసుకున్నది. సైన్యం అంటే పోలీస్. మన వైష్ణవ సంప్రదాయంలో కానీ శైవ దానిలో కానీ ఏది కానీ భగవంతుని దగ్గరికి మన విన్నపాలు కానీ మన ఏదైనా సరే మనం ఏదైతే అనుకుంటున్నామో మనం కార్యం నిర్వర్తించాలి అని అనుకుంటున్నామో అది వారికి విన్నపించాలంటే సైన్యాధిపతి విశ్వక్సేన ఆళ్వార్ అనే మహానుభావులు ఉంటారు. వారి దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత చండ ప్రచండులు అనేటి వారు మీకు వినే ఉంటారు. వారి పర్మిషన్ ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత భగవంతుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఓకే. డైరెక్ట్ అనేది ఉండదు. డైరెక్ట్ మనం వెళ్ళి ఆయన రాజు, భగవంతుడు అనేవాడు రాజు. ఆయనంతా మనం డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇస్తారా? లేదు కదా. మొదటిగా పరివారం యొక్క అనుమతి తీసుకొని తర్వాత ఒక మెట్టుగా వారి దగ్గరికి వెళ్ళి మన విన్నపాలు చెప్పుకోవాలి. భగవంతుని దగ్గరికి మరి స్వామి మీరు అంత వీరందరి తర్వాత అయింది, మరి భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళాలండి? అర్చకుడు. అర్చకస్య హరిస్సాక్షాత్ అని అంటారు. మనం వెళ్ళి అర్చకునికి విన్నపం చేస్తే వారు వెళ్ళి వారి దగ్గర విన్నపం చేస్తారు. ఇది మన ఆలయాలలో ఉండేటువంటి ప్రక్రియ. కొంతమంది ఏం చేస్తారు, గుడిలోకి రాగానే కాళ్ళు కడుక్కోవాలి, ఒక ప్రదక్షిణ చేయాలి, వెళ్ళిపోవాలి, ఇలా దండం పెట్టుకున్నా తీర్థ ప్రసాదం తీసుకున్నా అయిపోయిందా అంటారు. అది కాదు. ఆలయానికి రాగానే ఈశాన్య భాగంలో గంట ఉంటుంది. కాళ్ళు కడుక్కొని 3 ప్రదక్షిణాలు చేసి ఈశాన్య భాగంకి వెళ్ళి గంట కొట్టి అప్పుడు మొదటిగా ఆళ్వార్లు ఉంటారు. ఆళ్వార్ల దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు వారి దగ్గర విన్నపం, వారి పర్మిషన్ తీసుకోవాలి. మొదటిగా వారి దగ్గరికి దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఇష్టదైవం వారి దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం మొదటిగా ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం పెట్టాలి. గుళ్ళో ఎప్పుడు కానీ సాష్టాంగం పెట్టద్దు. గుడి లోపల పెట్టకూడదు. సాష్టాంగ నమస్కారం పెట్టకూడదు. ధ్వజస్తంభానికి ముందే సాష్టాంగ ప్రణామం చేయాలి.
ఇలా అందరు పర్మిషన్ తీసుకుని అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మన దర్శనం చేసుకొని అర్చన చేయించుకోవడం, లేకపోతే ఇతర కార్యక్రమాలను కూడా అక్కడ చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. మనకి శాస్త్రం చెప్పింది ఇది. అంటే ఆలయంలోకి ఎట్లా వెళ్ళిన తర్వాత మొదటగా ఏం చేయాలి, ఎలా తర్వాత స్వామివారిని దర్శించుకోవాలనే దానికి ఒక పద్ధతి, ఆచార వ్యవహారాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి అలా వెళ్తే మంచిదని చెప్తున్నారు.